రాజీవ్ కనకాలతో పాటు కారు డ్రైవర్ రాముకు గాయాలయ్యాయి. ఆసుపత్రికి ఎన్టీఆర్ తల్లి, టీడీపీ అధినేతతో పాటు బాలకృష్ణ దంపతులు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. టీడీపీకి చెందిన ముఖ్య నేతలందరూ ఎన్టీఆర్ను పరామర్శించారు. కిమ్స్ డాక్టర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కిమ్స్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏమైంది అసలు? ఓకే, ఉగాదిని పురస్కరించుకుని 2 రోజుల విశ్రాంతి కోసం హైదరాబాద్ తిరిగి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్కు కాన్వాయ్కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్టీఆర్తో పాటు కారులో రాజీవ్ కనకాలకు మరో 2 గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ నాయుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ మహాత్మా. శ్రీనరుడు జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం టీడీపీ శ్రేణులు కలవరపరిచింది. ఈ ప్రచార యాత్రలో చివరి అంకము కృష్ణా జిల్లాలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సి ఉంది. చివరి 4 రోజులు కూడా ఇక్కడ విజయవాడలో మకాం వేసేసి ఇక్కడ విజయవాడలో తన సన్నిహితులు కొడాల శ్రీ వెంకటేశ్వర గారు, అదేవిధంగా వంశీ గాని వీళ్ళ విజయానికి వీళ్ళని గెలిపించుకుని వెళ్తానని చెప్పేసి ఇక్కడ మకాం వేయడానికి అన్ని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సమయంలో ఇప్పుడు రాత్రి నల్గొండ జిల్లా మోతే వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడనే వార్త తెలియడంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి కలిగించింది. అయితే దీని గురించి తమ స్పందన తెలియజేయడానికి టీడీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ ఘటన పట్ల మీ స్పందన. జూనియర్ ఎన్టీఆర్ కి రాత్రి ప్రమాదం జరగటం మమ్మల్ని ఎంతో బాధ కలగజేసింది. మరి ఈ ప్రమాదం పొద్దున్నుంచి కూడా TV5 లో మొదటగా విజువల్స్ ప్రచారం చేయటం మేమందరం కూడా మరి ఆందోళన చెందుతూ ఇక్కడ నగర పార్టీ కార్యాలయానికి వచ్చి మా యొక్క నాయకుడికి ఈ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక వజ్రాయుధం లాగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి యొక్క జూనియర్ ఎన్టీఆర్ కి ఈ ప్రమాదం జరగటం మేమందరూ బాధపడతా ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని, భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మేము ఈ రోజున పార్టీ యొక్క ఈ మన విజయవాడ నగరంలో కూడా చాలా చోట్ల ఈ పూజలు చేయటంతో ఈ ఉగాది సంవత్సర సందర్భంగా పూజలు చేస్తూ మరి ఆయన తొందరగా కోలుకుని మరి రానున్న రోజుల్లో ఈ ఎన్నికల రణరంగంలో మరి విజయవాడగా ఆయన రావాలని చెప్పి మేము కోరుకుంటూ ప్రార్థిస్తా ఉన్నాం. ఎందరో అభిమానం చూరుకొని ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారికి రాత్రి జరిగిన ప్రమాదం సంగతి తెలిసిన దగ్గర నుంచి మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. మేము ఆయన తొందరగా కోలుకోవాలని మనం కోరుకుంటున్నాం. రామకృష్ణ, ఈ జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా దురదృష్టకరమైనటువంటి ప్రమాదం జరిగింది. అయితే అదృష్టం ఏంటంటే స్వల్ప గాయాలు జరిగినాయి అని చెప్పి ఇప్పుడే మీ వార్తల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి వజ్రాయుధం లాంటి ఆయనకి మరి పార్టీకి శ్రేణులు ఎంతో కూడా ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అంతేకాకుండా వీరందరూ కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి ప్రచారం కానీ ఆయనకు వచ్చినటువంటి ఆదరణ వల్లే ఈ ప్రమాదం నుంచి ఆయన బతికి మరి బయటపడ్డారని చెప్పి కూడా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ ఉగాది నామ సంవత్సరంలో మేమందరం కూడా ఆయన యొక్క ఆరోగ్యాలని మరింత పెంపొందించాలని చెప్పి కూడా భగవంతుడిని ప్రార్థన చేస్తా ఉన్నాం. తాత కీర్తిశేషులు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత కాలం జూనియర్ ఎన్టీఆర్ కి శ్రీరామ రక్ష. అట్లాగే 6 కోట్ల తెలుగు ప్రజల ఉదయాల్లో మళ్లీ సీనియర్ ఎన్టీఆర్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని చూసుకుని వాళ్ళ తెలుగు ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారు. కానీ ఈ చిన్న దురదృష్టకరమైన సంఘటన జరగడంతో ఈ కొత్త సంవత్సరంలో చాలా బాధకరంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆ కనకదుర్గమ్మని శుక్రవారం పూట మేమంతా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. ఆ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ కీర్తిశేషులు ఎన్టీఆర్ ఆశీస్సులే శ్రీరామ రక్ష అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.
జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా ఆలయాల్లో పూజలు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రమాదం జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప గాయాలని అంత తీవ్ర ప్రమాదం లేదన్న సంఘటన టీడీపీ శ్రేణులకి ఓటు కలిగిస్తుంది. మహాత్మా. థ్యాంక్ యూ రమేష్. ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ను హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ ఎన్టీఆర్ కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్తో పాటు ఆయన స్నేహితుడు రాజీవ్ కనకాల కూడా కిమ్స్లో చికిత్సలు నిర్వహిస్తున్నారు. విశ్రాంతి కోసం హైదరాబాద్ కు వస్తున్న ఎన్టీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. ఖమ్మంలో పర్యటనను ముగించుకొని తిరిగి వస్తుండగా నల్గొండ జిల్లా మోతె సమీపంలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ తో పాటు ఆయన స్నేహితుడు రాజీవ్ కనకాలకు కూడా గాయాలయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలోని న్యూలైన్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. ఆ తర్వాత వీరిని వెంటనే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ కు స్వల్పంగా గాయాలయ్యాయని ఆయన తెలిపారు. అయితే మొదలు ప్రోగ్రామ్ ఏంటంటే ఆన్నే ఉండి మార్నింగ్ వద్దామనే ఐడియా ఉండే. రేపు ఉగాది పండుగ సందర్భంలో మదర్ దగ్గర ఉండాలనే దూరం మీద బయలుదేరటం జరిగింది. అట్నే బాబు గారిని కూడా కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ప్రమాదం విషయం తెలుసుకున్న రాజీవ్ కనకాల భార్య ప్రముఖ యాంకర్ సుమ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎన్టీఆర్ తల్లి కూడా మార్నింగ్ న్యూస్లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.